పేరు యశ్రమాదేవి. మణుగూరు డిపోలో కండక్టర్గా విధులు నిర్వహిస్తున్నా. ఈరోజు మేము 16వ రోజు రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. అధిక పనిభారం మీద మేము టెంట్ వేయడం జరిగింది. అదేవిధంగా మంచిర్యాల సర్వీస్ని ఇంతకుముందు ఎక్స్ప్రెస్గా మహాలక్ష్మి పథకంతో ఇంప్లిమెంట్ జరిగింది. ఎప్పటి నుంచో నడుస్తుంది అది. ఆ సర్వీస్ని ఇప్పుడు గోదావరి సర్వీస్ని మంచిర్యాల ఎక్స్టెన్షన్ చేశారు. ప్లస్ మళ్ళీ 1 man ఆర్మీగా బస్సు సింగిల్ డ్రైవర్తో నడిపించడం జరుగుతుంది. ఆయన టికెట్లు కొట్టుకుంటూ సర్వీస్ చేసుకుంటూ వెళ్ళవలసి వస్తుంది. అది ఏజెన్సీ ఏరియా, ప్రమాదాలు జరగడానికి కూడా అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఆ సర్వీస్ని రద్దు చేసి మళ్ళీ కండక్టర్ సర్వీస్ తోటి ఎక్స్ప్రెస్గా మహాలక్ష్మి పథకాన్ని ఇంప్లిమెంట్ చేసి డిపో ఆదాయాన్ని అధికంగా డిపో ఆదాయం ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి టిమ్ సర్వీస్ తీసేసి కండక్టర్ సర్వీసు ఎక్స్ప్రెస్గా నడపాలని మేము కోరుకోవడం జరిగింది. అలాగే మహిళలుగా మాకు డిపోలో 3 రోజులు సెలవులు ఇవ్వాల్సి ఉంటుంది ప్రతి నెల. ఆ సెలవులు కూడా ఇవ్వడానికి చాలా ఇబ్బంది పెడుతున్నారు, ఇవ్వట్లేదు కూడా. ఒక్కరోజు సెలవు కోసం కూడా 4-3 మేము అడగాల్సిన పరిస్థితి వస్తుంది. స్పాట్లో మేము రాలేము అంటే అదేదో నిన్న చెప్పాలి, మొన్న చెప్పాలి. వచ్చే సమస్య అనేది నిన్న మొన్న రాదు కదా. స్పాట్లో ఎగ్గొడితే ఎట్లాగూ మేము లీవ్లు ఎట్లా ఇవ్వాలి, మేము ఎవరిని చూసుకోవాలి అని మాట్లాడుతున్నారు. సమస్య అనేది చెప్పి రాదు కదండి. అందువల్ల మేము అడిగినప్పుడు కొంచెం సెలవులు ఇస్తూ, మేము ఎంతమంది 21 మంది లేడీస్, మాకు కూడా సెలవులు ఇవ్వడానికి ఇబ్బంది పెడుతున్నారు. అదేవిధంగా మాకు రెస్ట్ రూమ్ కూడా సరిగ్గా లేదు. బస్ స్టాండ్లో భోజనశాల కూడా మంచిగా లేదు. వాష్రూమ్స్ కూడా సరిగ్గా లేవండి. చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ మహిళది నడిపించడం వల్ల బస్ స్టాండ్లలో కూడా ఖాళీ ఉండట్లేదు వాష్రూమ్లు. మాకు టైం కూడా సరిపోవట్లేదు వాష్రూమ్లకు వెళ్ళడానికి. మాకు కూడా ప్రత్యేకంగా వాష్రూమ్లు కావాలని కోరుకుంటున్నాం ప్రతి బస్ స్టాండ్లో కూడా. అది ముఖ్యమైన సమస్య అండి. అధిక పనిభారం మీద మేము టెంట్ వేయడం జరిగింది. కాబట్టి అధికారులు ఇప్పటికైనా సరే తెలుసుకొని దాన్ని రద్దు చేసి కండక్టర్ సర్వీస్గా గోదావరి నడిపించాలని మేము కోరుకుంటున్నాం. మేము మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి.